చాలా కాలం క్రితం అడవుల్లో ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. ఆయన పేరు వాల్మీకి. వాల్మీకి మహర్షి చాలా మంచి మనసున్నవాడు. అతడు నిజం, ధర్మం, ప్రేమ గురించి ఆలోచించేవాడు. ఒకరోజు వాల్మీకి మహర్షి నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ 2 పక్షులు ఆనందంగా కలిసి ఎగురుతున్నాయి. అవే చూసి ఆయనకు చాలా సంతోషం వేసింది. అంతలో ఒక వేటగాడు బాణం వేసి ఒక పక్షిని గాయపరిచాడు. అది చూసి వాల్మీకి మహర్షి చాలా బాధపడ్డాడు. అప్పుడే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. అది ఒక పద్యమైంది. అదే ఈ ప్రపంచంలో వచ్చిన మొదటి శ్లోకం. అప్పుడు దేవర్షి నారదుడు వాల్మీకి దగ్గరకు వచ్చాడు. నారదుడు చెప్పాడు, ఈ లోకంలో ధర్మాన్ని, మంచిని చూపించే ఒక గొప్ప మనిషి కథ ఉంది. ఆయనే శ్రీరాముడు. శ్రీరాముడు ఎంత మంచివాడో, ఎంత సత్యవంతుడో, తండ్రి మాటను ఎంత గౌరవించాడో నారదుడు వాల్మీకి చెప్పాడు. అప్పుడే వాల్మీకి మహర్షి నిర్ణయించుకున్నాడు, శ్రీరాముడి జీవితాన్ని పిల్లలు, పెద్దలు అందరూ నేర్చుకునేలా ఒక గొప్ప కథగా రాస్తాను. అలా మొదలైంది రామాయణం.